నమస్తే అండి. మీకు ఈ ఈ తులసాకులు, ఈ తమలపాకులు, ఈ పుదీనా ఆకులు, ఈ 3 మెత్తగా పొడి చేయమన్నా ఇచ్చేసుకొని దీనిలో మనం ఇవి పసుపు కొమ్ములు నైట్ నానబెట్టి పగలు అవి తీసేసి పొడి చేసి, అంటే మెత్తగా కాదు, పొడి చేసేసి కొమ్ములు చిన్న చిన్న పలుకుల్లాగా చేసి బాగా ఎండబెట్టి మిక్సీకి వేసుకొని మెత్తగా పొడి చేసి అది వజ్రాయంలా పట్టుకొని ఆ పొడి ముఖానికి వాడుకోవాల్సింది. ఏంటి, పసుపు పొడి. ఆ పసుపు పొడి చిటికెడు వేసుకోండి, ఈ పొడి చిటికెడు వేసుకోండి, కొంచెం పచ్చిపాలు కానీ తేనె కానీ వేసుకొని బాగా కలిపేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి. మీరు ఇలా వేసేటప్పుడు ఈ పాలు తేనె ఇవన్నీ కాకుండాను మనం ఇది బంగాళాదుంప ఉంది కదా, ఆ దుంప శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి ఆ దుంప మెత్తగా మిక్సీ వేసుకొని, ఆ మిక్సీ వేస్తే రసం వస్తుంది కదా, ఒక గుడ్డలో వేసి ఆ రసాన్ని వడకట్టండి. ఆ రసంలో ఈ పొడి కొంచెం వేసుకొని ముఖానికి బాగా ప్యాక్ లాగా వేయండి. ఇక చూడండి, వేస్తే ఎలా ఉంటుంది చక్కగా. అసలు ఈ పసుపు మంచిది, ఈ పుదీనా మంచిది, తర్వాత ఈ తులసాకు మంచిది కదా. వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా వేయండి. తమలపాకు కూడా, ఆ రసం కూడా చాలా మంచిదండి. వేస్తే ముఖానున్న దురదలు మచ్చలు అవన్నీ పోతాయి, రాను రాను మంచిగా ఉంటుంది. మీరు వారానికి 1-2 సార్లు ఇలా చేసుకొని ముందు మొహం వేసుకోబోయే ముందు మొహం శుభ్రంగా కడుక్కోవాలండి. క్లీన్ చేసుకుని ముఖం శుభ్రంగా కడుక్కొని తర్వాత ఈ ప్యాక్ వేసుకోండి. తుడిచేసుకొని వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఉంచేసుకొని మొహం శుభ్రంగా కడిగేసి మెత్తడి గుడ్డ పెట్టి మొహం తుడుచుకోండి. అప్పుడు మొహం సున్నితంగా అలా తుడుచుకున్న తర్వాత చక్కగా పౌడర్ వేసుకోండి. మొహానికి పౌడర్ వేసేస్తే మొహం మృదువుగా చక్కగా ఉంటుంది. ఈ వేసినప్పుడు పెదాలు కూడా బాగా చక్కగా రుద్దేసేయండి. ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు పెదాలు కూడా చక్కగా రుద్దుకోండి. ఆ నలుపు అనేది ఎండిపోయినది అదంతా పోతుంది. శుభ్రంగా అలా చేయండి. మీకు పచ్చిపాలు వీలైతే పచ్చిపాలు పోయండి, తేనె వీలైతే తేనె వేసుకోండి. ఏమీ లేకపోతే ఇంకా కొంచెం నిమ్మరసమైనా పిండుకోండి. అది ఇది కాదంటే ఇంకా అలాగే వేసుకోండి. ఉన్నప్పుడు వేసుకోండి, పాలు పోయండి. తప్పకుండా చేయండి.